టీడీపీ ఇతర పార్టీలకి తేడా ఏంటంటారు? టీడీపీ బడుగు బలహీన వర్గాలకి సంబంధించినటువంటి పార్టీ. బడుగు బలహీన వర్గాలు ఆర్థికంగా ఎలాగ అభివృద్ధి చెందాలో ఆలోచించే పార్టీ. బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం శ్రమించే పార్టీ. అన్న ఎన్టీఆర్ పెట్టిన పార్టీ బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పార్టీ కాబట్టి వాళ్ళ అభివృద్ధి ధ్యేయం, వాళ్ళ అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. అంటారు నిజమేనా? ఇది వాస్తవం. ప్రజలు స్వయంగా ఎన్టీఆర్ని ప్రోత్సహించి రాజకీయాల్లో తీసుకొచ్చి ఈరోజు తెలుగుదేశం పార్టీని అభివృద్ధి చేసిందే ప్రజలు. ఇక్కడ నాయకులు కాదు, ప్రజలే తెలుగుదేశం పార్టీని బతికించుకున్నారు. ఇంకా జీవితాన్ని సూర్యచంద్రులంత వరకు ఈ తెలుగుదేశం పార్టీ నిత్యం ఉంటూనే ఉంటుంది. బీసీలు మహిళలే టీడీపీకి బలం అంటున్నారు, దీని మీద మీరేమంటారు? బీసీలు మహిళలు అంటే వాళ్ళే బడుగు బలహీనకు సంబంధించినటువంటి వాళ్ళు. అలాగే తెలుగుదేశం ఆవిర్భవించి డ్వాక్రా సంఘాలు పుట్టి ఏర్పాటు చేసి బీసీ మైనార్టీలో ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు పడుతుంటే వాళ్ళందరికీ డ్వాక్రా సంఘాలు చేయూతనిచ్చి ఆ కుటుంబాన్ని బలోపేతం చేసిందే తెలుగుదేశం పార్టీ. అందుచేత బీసీలు అవని మహిళలు అవని ఎవరైనా తెలుగుదేశం పార్టీకి పూర్తిగా మద్దతు ఇస్తారో తప్ప ఇతర పార్టీలు నమ్మరు, వాళ్ళకి సహకరించరు. సార్ 2024లోని చరిత్ర విజయానికి కారణాలు ఏమంటారు? గతంలో చేసిన తప్పుని ప్రజలు 2019లో చేసిన తప్పుని ప్రజలు సరిదిద్దుకున్నారు. అప్పుడు రాజశేఖర రెడ్డి ఏదో తనయుడు కదా, రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ అనో ఇంకోటి కొద్ది మంచి పథకాలు పెట్టడం వల్ల ప్రజలు కొద్దిగా ఇంప్రెషన్, అంతకుమించి ఏదో చేస్తాడని ప్రజలు కొద్దిగా విశ్వసించారు. చేసిన తప్పుని సరిదిద్దుకొని ఈ నిరుపేద ప్రజలకి తెలుగుదేశం పార్టీ తప్ప వేరే పార్టీ ఇంక ఈ ప్రజలు ప్రేమతో చూసేది కానీ చేసేది కాదు. కాబట్టి ఈ ప్రజలు మళ్ళీ గుర్తెరిగి జ్ఞానం వచ్చి మళ్ళీ అదే తెలుగుదేశం పార్టీని వాళ్ళు గెలిపించుకోగలిగారు. రాబోయే రోజుల్లో టీడీపీలో లోకేష్ పాత్ర ఎట్లా ఉండబోతుంది? రాబోయే రోజుల్లో యువ నాయకుడు, యువకులను తయారు చేయడం కానీ, నిరుద్యోగ సమస్య కానీ, ఉద్యోగుల విషయంలో కానివ్వండి, ముఖ్యంగా నిరుపేద ఎటువంటి చదువుకొని ఉండి వాళ్ళకి ఏదో రకమైన జీవనోపాధి కల్పించాలనే తాపత్రయమో యువ నాయకుడి మీద ఉంది. కాబట్టి 100% యువ నాయకుడు భవిష్యత్తులో ప్రజానాయకుడు అవుతాడు. ఆయన ఆశీర్వాదం ప్రజలకు ఉంటుంది. ప్రజలు అండదండలు ఎప్పుడూ లోకేసుకుంటాయి. విద్యాశాఖలో మార్పులు జరిగినాయి. గతంలో విద్యాశాఖ అంటారండి, ఆ ఇదేళ్ళ గవర్నమెంట్లో వాళ్ళ పిచ్చి పీక్ స్టేజ్కి వెళ్ళిపోయిందండి. దానికి ఉదాహరణ చెప్పమంటారు మీకు? క్రికెట్ కిట్లు పంపిణీ కానీ ఈ పంపిణీ చేశారు కదా, దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఇచ్చారండి. అంటే అంత పిచ్చి పీక్ స్టేజ్కి వెళ్ళిపోయి ఉంది. ఇప్పుడు చూడండి, విద్యాదాత సర్వేపల్లి రాధాకృష్ణ గారి ఫోటో బెల్ట్ల మీద కానీ బ్యాగుల మీద కానీ అంత గౌరవిస్తాం. విద్యావేత్త ఆయన, ఒక విద్యలో ఒక రకమైన మార్పు తెచ్చిన వ్యక్తి ఆయన. సర్వేపల్లి రాధాకృష్ణ మాస్టర్గా రాష్ట్రపతిగా చేసిన మనిషి ఆయన. ఇప్పటికి పోలిక అనేది లేదండి. పోయిన గవర్నమెంట్లో 4,000 కోట్లు బకాయిలు ఉన్నాయండి విద్యా వ్యవస్థలో. అది మొత్తం ఈ గవర్నమెంట్లో మొత్తం క్లియర్ చేస్తున్నారు. ఒకటి అంటే ఒకేసారి కాకపోయినా కొద్ది క్లియర్. రీసెంట్గా 4,000 కోట్లు క్లియర్ చేశారు. ప్లస్ పౌష్టికాహారం కూడా అంతకుముందు వేరియేషన్ తీసుకుంటే చాలా బాగా చేస్తున్నారు. అంటే అప్పుడు చేశారని చెప్పి అప్పుడు చేసినప్పుడు అనుకున్నారు విద్యా వ్యవస్థలో భోజనాలు కానీ పిల్లలకు బాగా చేశారని చెప్పి. కానీ దాని మీద 100 రెట్లు బెటర్ చాలా బాగా చేస్తున్నారు. సార్, ఇప్పుడు మిథున్ రెడ్డి లిక్కర్ విషయంలో పెద్దిరెడ్డి రామచంద్ర మిథున్ రెడ్డి అంటున్నారు కావాలని లిక్కర్లు ఎటువంటి ఏం జరగలేదు, కావాలని ఇరికిస్తున్నారు మమ్మల్ని ఈ లిక్కర్ విషయంలో, అది ఇదని మాట్లాడుతున్నారు. కావాలని ఇరికిస్తే ఏమి కాదండి, వాళ్ళకు ఉంది. వాళ్ళకి మొత్తం ఈ గంధపు చెగ్గుల స్మగ్లింగ్ కానీ ఎర్రచందనం స్మగ్లింగ్, అది మొత్తం స్మగ్లింగ్ దొంగలు సార్. వాళ్ళకి సపరేట్గా ఇది ఇరికించాల్సిన పని లేదు. ఏదో కేసులు ఉంటాయి వాళ్ళ మీద. అట్లాగే లిక్కర్ కూడా వాళ్ళు చేసింది దందాలు అవన్నీ. ఊరికి అభియోగం ఎవరు మోపరు కదా, ఒక అధికారంలో ఉండి అభియోగం ఎవరి మీద మోపరు. అదేంటంటే వాళ్ళు అంతకుముందు చేస్తున్నారు. ఇది మన సినిమా పుష్ప సినిమా వచ్చింది సార్, దానికి మొత్తం స్ఫూర్తి వాళ్ళే. ఆ చిత్తూరు డిస్టిక్లో మొత్తం అంతా ఆ కలప దొంగలు అనమాట వాళ్ళు. అట్లాగే లిక్కర్ ఆయన కేంద్రంలో మంత్రి ఎంపీగా చేశాడు కాబట్టి ఆ స్థాయిలో పరిచయాలు పెంచుకుని లిక్కర్ స్కామ్ చేశాడు. చేసే ఉంటాడు కంపల్సరీ. గతంలో క్యాష్ ఇస్తేనే లిక్కర్ వచ్చేది. ఈ రోజు ఫోన్ పే వాటి ద్వారా కానీ అమౌంట్ ఇవ్వడానికి ఫోన్ పే ద్వారా డిజిటల్ పేమెంట్ కూడా జరుగుతుంది. గతంలో అసలు ఎటువంటి క్యాష్ ఇస్తేనే లిక్కర్ ఇవ్వడం కరెక్టే జరిగేది కాదు. డిజిటల్ మనీ అనేది తీశారు అప్పుడు. అయితే డిజిటల్ మనీ వల్ల ఏంటంటే ఎవరైనా వ్యాపారస్తులు కూడా డిజిటల్ మనీ చాలా వరకు యాక్సెప్ట్ చేయరు. ఎందుకు యాక్సెప్ట్ చేయరు? వాళ్ళకి ట్యాక్స్లు పడతాయి, ఇబ్బంది పడతారని చెప్పి. గవర్నమెంట్ వీళ్ళు కదండి, వీళ్ళు ఎందుకు యాక్సెప్ట్ చేయాలా అంటే ఇట్లాంటి ట్యాక్స్లు కాదు. ఈ మొత్తం ఏంటంటే వీళ్ళ ఖజానాకి వెళ్ళే డబ్బు, గవర్నమెంట్ ఖజానాకి వెళ్ళే డబ్బు కాదు. అప్పుడుది వీళ్ళ సొంత ఖజానాకి వెళ్ళే డబ్బు. వచ్చిన రూపాయలు పావలా గవర్నమెంట్కి 30 వీళ్ళ ఖజానాకి, జగన్ కానీ వాళ్ళ కోటరీ మొత్తానికి ఖజానాకి వెళ్ళే డబ్బు. ఇప్పుడున్న గవర్నమెంట్ కూటమి ప్రభుత్వంలో అట్లా జరగలేదండి. ప్రతి డబ్బు కూడా గవర్నమెంట్కి వెళ్ళొద్ది. ఆ డబ్బుకి వచ్చే ట్యాక్స్లు ప్రజలకు పంచిపెట్టాలని దీంతో ఎట్లాగైనా డిజిటల్ మనీ కానీ మామూలు మనీ ఎట్లా అంటే యాక్సెప్ట్ చేస్తారు. దాని హ్యాట్స్ ఆఫ్ సార్, చాలా బాగుంది. సార్, తప్పు చేసిన అధికారులు కానీ నాయకులు కానీ అరెస్ట్ చేయడం
అంటే తప్పు అధికారుల నాయకుడికి ఎవరు చేసినా తప్పే. అరెస్ట్ చేయాల్సింది ఎవరినైనా సరే, దాంట్లో ఎటువంటి కన్విక్షన్ ఉండదు, చేయాల్సిందే. టీడీపీ పార్టీ ఇది పుట్టుకే ఒక పవిత్రమైన పుట్టుక. ఇది మిగతా పార్టీలన్నీ సంగతి పక్కన పెడితే ఇది ఒక పవిత్రమైన పార్టీ. ఇది పుట్టుక నందమూరి తారక రామారావు గారు ప్రజల కష్టాలు చూసి, ఆయన సినిమా రంగులతోటో ఇంకోటో ఆలోచించలేదు. ప్రజల కష్టాలు అంటే పేద ప్రజలకు దగ్గరగా ఉండి ఆ ప్రజల కష్టాల్లోంచి పుట్టిన పార్టీ. అన్నార్తులు ఆకలి రందులను విని ఆకలి బాధలు తీర్చేందుకు పుట్టిన పార్టీ ఈ పార్టీ. నందమూరి తారక రామారావు చెప్పారు, ₹2 కిలో బియ్యం పథకం అక్కడి నుంచే వచ్చింది. తర్వాత పటేల్ పట్వారీ వ్యవస్థ కూడా రద్దు అయింది, ఎన్టీఆర్ గారితో ఇదయింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కష్టాలను చూసి పేద ప్రజల కష్టాలను తీర్చే పార్టీగా అవతరించింది కాబట్టి దాన్ని కొనసాగింపుగా ఆ భగవంతుడి కరుణించి చంద్రబాబు నాయుడు లాంటి మంచి లీడర్లను పంపించారు. కాబట్టి ఈరోజు ఈ పార్టీ ఒక కార్యకర్తల పార్టీ. 1 కోటి మంది కార్యకర్తలు ఉన్న పార్టీ ఏ పార్టీ కూడా లేదు. ఈరోజు 1 కోటి మంది కాదు, ఈ భారతదేశం అంతా కూడా తెలుగుదేశం పార్టీని చూసి గర్వించదగ్గ పరిస్థితి. ఎందుకంటే ఈరోజు ఎన్డీఏ కూటమిలో కూడా తెలుగుదేశం పార్టీ అనేది ప్రధాన కీలక బాధ్యత ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా ఆ బాధ్యత నిర్వర్తిస్తుంది ఈరోజు తెలుగుదేశం పార్టీ. ఖచ్చితంగా ప్రజల నుంచి పుట్టిన పార్టీ ఇది. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 70 ఏళ్ళగా కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది. అంతకుముందు దాని పుట్టుకు కూడా బ్రిటిష్ వారు పుట్టించిన పార్టీ. బ్రిటిష్ వారు మన వాళ్ళని వాళ్ళ దీంట్లో ఉంచుకోవడం కోసం, వాళ్ళ కంట్రోల్ ఉంచుకోవడం పుట్టిన పార్టీ చెప్పాలంటే. ఆ తర్వాత మిగతా పార్టీలు కూడా ఏ పార్టీ చూసినా కూడా దాని స్వార్థం కోసం పుట్టిన పార్టీలే కొన్ని పార్టీలు చాలా మటుకు. తెలుగుదేశం పార్టీ మాత్రం ఖచ్చితంగా ప్రజల ఆక్రమణను చూసి, ఆ రోజు అంజయ్ గారి టైంలో తెలుగుదేశం పార్టీ పుట్టకముందు అసలు తెలుగువారికి గౌరవం ఉండేది కాదు. అసలు నిలబడడానికి నేడు ఉండేది కాదు. తినడానికి, తిండికి, గుడ్డకి అన్నిటికీ ఇబ్బంది పడే పరిస్థితి కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉండేటప్పుడు. ఆ రోజు జనతా గవర్నమెంట్ కొన్నాళ్ళు చేసినా సరే ఎటువంటి సాయం చేయలేకపోయారు. ఇవన్నీ చూసి నందమూరి తారక రామారావు గారు ప్రజల్లోకి వెళ్ళిన పరిస్థితి, ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా ఈ కష్టాలన్నీ అర్థం చేసుకొని వీరికి ఏ విధంగా ఉపయోగపడాలి, ఏ విధంగా సాయం చేస్తే నేను రుణం తీర్చుకోగలను, నేను కష్టపడి ఈరోజు ఎంత ఆదరణ పొందానంటే ఈ ప్రజలే కారణం, ఈ ప్రజలకు ఏదైనా నేను మేలు చేసి నేను వాళ్ళ రుణం తీర్చుకోవాలి ఆలోచనతో ఈ పేద ప్రజల కోసం పుట్టిన పార్టీ ఈ పార్టీ. సార్, ఇప్పుడు ఈరోజు ఎన్డీఏ కూటమి ఒక కూటమి ద్వారా అధికారంలోకి వచ్చింది. అంటే గత పార్టీ చేసిన అక్రమాలు ఏంటంటే ఇంకా పేద ప్రజలను కూడా మర్చిపూసి మారేడికాయ చేసి సంక్షేమ పథకాల ముసుగులో వారిని కూడా మభ్యపెట్టి గవర్నమెంట్ నడిపారు 5 years. దాన్ని అందరూ కూడా ప్రజలందరూ కూడా తిరస్కరించారు. ఆ తిరస్కరించే క్రమంలో ఈ తెలుగుదేశం పార్టీ కూటమిగా ఏర్పడాల పరిస్థితి వచ్చింది. ఎందుకంటే నిజమైన ఈరోజు బీజేపీ గవర్నమెంట్ చేస్తుందంటే 15 ఏళ్ళగా గవర్నమెంట్ చేయగలుగుతుంది. ఎందుకంటే ప్రజలకి నిజమైన పార్టీ, నిజమైన జవజత్వాలని ఇచ్చే పార్టీ బీజేపీ పార్టీ. అందువల్ల దాంతో కలిశారు. ఈరోజు జనసేన పార్టీ ఉంది, పవన్ కళ్యాణ్ గారు సేమ్ ఎన్టీఆర్ గారు లాగా పేద ప్రజల కోసం ఆలోచించడం తప్ప ఆయనకి చదువుతో పని లేదు. ఆయనకి ఏంటంటే పేద ప్రజల కష్టాలతో పని. కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ కాదు, ఎన్డీఏ కూటమిగా ఏర్పడి ఈరోజు అధికారంలోకి వచ్చింది. లోకేష్ బాబు గారు పాత్రకు వస్తే ఈరోజు అంటే ఒక అండర్స్టాండింగ్తో పనిచేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కానీ, ఎన్టీఆర్ గారు, చంద్రబాబు నాయుడు గారు కానీ. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా దేశం కోసం, మన రాష్ట్రం కోసం ఎప్పుడు విజన్తోనే పనిచేస్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో అభివృద్ధి అనేది తప్పకుండా తీరుతుంది. విద్యార్థులకు కానీ, లేకపోతే రైతులకు కానీ, పరిశ్రమలు కానీ తీసుకురావడంలో కానీ అన్ని విధాలా సహకరిస్తారని తెలియజేస్తున్నారు. ఇది ఎన్టీ రామారావు గారు స్థాపించిన తర్వాత దాన్ని అనుకుంటూ నడిపించినటువంటి చంద్రబాబు నాయుడు గారు మంచి దక్షతతో మన రాష్ట్రాన్ని పరిపాలిస్తారని అనుకుంటున్నాను. నిజమేనండి, నిజమే. అది ఎప్పుడు అంటే గత 5 సంవత్సరాల నుంచి ఎన్ని బాధలు పెట్టినా కార్యకర్తలు తెలుగుదేశం వెంట ఉండి మన రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల పట్ల వాళ్ళు ఎప్పుడు కూడా జనాల్లోనే తిరిగారు. కాబట్టి అది 1 మంది ప్రభుత్వమే. బీసీలే బలం అండి. ఎప్పుడు కూడా తెలుగుదేశం గవర్నమెంట్ బీసీలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంటుంది. తర్వాత బీసీలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి అది బీసీల పట్ల ఎక్కువ మొక్కు చూపుతూనే ఉంటుంది. కారణాలు ఏమంటే ప్రభుత్వం ఉచిత పథకాలు తప్ప అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కువ చేయలేదు కాబట్టి ఈ గవర్నమెంట్ ముందు మనం చూసాం కాబట్టి అక్కడ హైదరాబాద్ అవని, మన అమరావతి అవని
వచ్చుంటే అమరావతి ఇంకా మనకి ఎక్కువ లాభాలు పొంది ఉండేవాళ్ళు. సార్ ఇప్పుడు రాబోయే రోజుల్లో టీడీపీలో లోకేష్ ఎట్లాంటి పాత్ర వహిస్తారు? లోకేష్ ఒక మంచి పాత్ర వహిస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన కూడా కార్యదక్షతతో ఒక నాయకుడు బిడ్డగా కాకుండా ఆయనలో కూడా చదువుకున్నాడు కాబట్టి ఆయన కూడా మన రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తారని ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే ముఖ్యంగా యువత ఏంటంటే ఉద్యోగాలు నైపుణ్యతతో కూడినటువంటి ఉద్యోగాలు ఇప్పించాలని కోరుకుంటున్నారండి. నైపుణ్యత లేక చాలామంది ఎంతోమంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు అంటే రావట్లేదు, ఏ చిన్న చిన్న. కాబట్టి నైపుణ్యంతో ముందు నిపుణులు తయారు చేసి ఒక విధంగా మనకు సహకరిస్తే ఇంకా మంచి గవర్నమెంట్ అవుతుందని అనుకుంటున్నాను.